హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ హోల్డింగ్ మన వైపు ఉండాలి. ఈ ఎడ్జెస్ రెండు మనకి ఆపోజిట్లో ఉండాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత మన లైనింగ్ బ్లౌజ్ స్ట్రైట్గా ఉండడం కోసం ఈ అంచులు రెండు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ గీసుకుందాము. ఇలా గీసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాండి, దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఖర్చు కోసం అండి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలా చూసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాము. ఇలా గీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పొడవు కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకోవడానికి ఆది బ్లౌజ్ ఇలా తీసేసుకొని బ్యాక్ వైపున ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం టేపుతో కొలుచుకోవాలండి. అది ఎలాగంటే ఇప్పుడు షోల్డర్ ఉంది కాండి, షోల్డర్ జాయింట్ వేసుకుంటాం కదా, ఆ జాయింట్ని కాంచి టేప్ని ఇలా పట్టేసుకొని మనం బ్యాక్ ఖర్చు కోసం ఉంచుకుంటాం కానీ ఈ బ్యాక్ డాట్ కాంచి మన షోల్డర్ జాయింట్ వరకు ఇలా పట్టేసుకోవాలి. లాగి కొంచెం లాగినట్టు పట్టుకొని ఇలా పట్టుకుంటే మనకి ఇప్పుడు ఎంత వచ్చేసింది, 14 ఇంచులు. అదే 14 ఇంచులని మనం బ్యాక్ ఖర్చు కోసం ఒక గీత గీసుకున్నామండి. ఆ గీత కాంచి ఇలా స్ట్రైట్గా ఇలా పట్టేసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇటు సైడ్ కూడా ఒక డాట్ పెట్టుకుందామండి, ఎందుకంటే స్ట్రైట్గా లైన్ గీసుకోవడానికి బాగుంటుంది. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకి బ్యాక్ ఖర్చు కోసం ఒక గీత గీసుకున్నాం కానీ ఇప్పుడు అదే విధంగా పై వైపు షోల్డర్ కోసం 1/2 ఇంచు ఖర్చు ఉండేలా ఒక గీత గీసుకుందాము. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పొడవు వచ్చేసింది కాండి. ఇప్పుడు బ్యాక్ నడుము లూజు కావాలండి. ఇలా నడుము లూజు కొలుసుకునేటప్పుడు మన ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఉంటుంది కాండి, ఇలా ఉక్సులు పట్టి కాంచి చిన్నగా కొంచెం లాక్కుంటా పట్టుకోవాలి. ఇలా చివరికి వచ్చేసిన తర్వాత కాజా పట్టి ఉంటుంది కాండి, కాజా పట్టిని ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. దాన్ని కొలుచుకోకూడదండి. ఇప్పుడు ఎంత వచ్చేసింది మనకి 30 ఇంచులు. మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు అండి. దీన్ని మనం ఎలా కొలుచుకోవాలంటే 30లో 4వ భాగం తీసుకోవాలండి. 30లో 4వ భాగం వచ్చేసి మనం టేప్తో చూసుకుందామండి. అది ఎలానో చూద్దాము. 30లో 4వ భాగం వచ్చేసి టేప్ని ఇలా హోల్డింగ్ చేసుకోవాలండి, డబుల్ హోల్డింగ్. ఇలా వచ్చేసి 30 ఇంచులకు పట్టుకొని దాని సగం ఎంత వచ్చేసింది, మన రెండో భాగం వచ్చేసి 15 ఇంచులు. మళ్ళీ 4వ భాగం చూసుకోవాలండి. ఇప్పుడు 2 భాగం వచ్చేసిందిగా, ఇప్పుడు 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. మనకి 30లో 4వ భాగం వచ్చేసి 7.5. మన నడుము లూజ్ ఎంత వచ్చేసిందండి, 7.5 అండి. అదే 7.5 ఇంచెస్ని నడుము లూజుకి ఇలా పెట్టుకుందామండి. మనం ఖర్చు కోసం గీసుకున్నామగా అలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. మన బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు తీసుకుంటాం కాండి, ఆ బ్యాక్ డాట్ కోసం ఒక 1 ఇంచు తీసుకుందాము. అది ఏ సైజు వారికైనా సరే అండి, 1 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా 1 ఇంచుకి ఒక డాట్ పెట్టుకుందాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజు కావాలండి. నడుము లూజు వచ్చేసి మనం నెక్ వెడల్పు తీసుకోవడానికి బ్లౌజ్ ఇదే విధంగా పెట్టుకోవాలి. అటు చివరి గీత ఉంటుంది కండి, ఇలా హోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా హోల్డింగ్ చేసుకున్న దాన్ని మన బ్యాక్ ఖర్చు కోసం ఒక గీత గీసుకున్నాము కండి, ఆ గీత కాంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మనకి నడుము నెక్ వెడల్పు వచ్చేసి ఇలా ఒక డాట్ పెట్టుకున్నాం కదండి, ఎంతవరకు వచ్చిందో ఇలా పెట్టేసుకుందా ఖర్చు కోసం ఉండాలండి. మనం పైపింగ్ వేసుకున్నా సరే, హెమ్మింగ్ చేసుకున్నా సరే మన ఖర్చు తీసుకోవాలి కండి. ఒక 1/2 ఇంచు తీసుకుంటే 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక గీత గీసుకోవాలి స్ట్రైట్గా. ఇలా గీసుకున్న తర్వాత మనకి చంక భాగం తీసుకోవాలండి. మన చంక భాగం ఏ సైజు వరకైనా సరే అండి, 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా గీసుకున్న తర్వాత
ఇప్పుడు మనం చంక భాగం వచ్చేసింది కండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ లింక్ మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ ఈ విధంగా బ్యాక్ వైపుని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నడుముకి మధ్య భాగంలో ఎంత వచ్చిందో కొలుచుకుందాము. బ్యాక్ డౌన్ అండి. బ్యాక్ డౌన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎంత వచ్చేసింది, 3.5 వచ్చేసింది కాండి. అదే 3.5 ఇటు సైడ్ జాయింట్ కాడ కొలుచుకోవాలండి. ఇటు మధ్యలో 3.5 వచ్చేసింది కదా, ఇటు చివరిన ఒక 3.5, ఇటు చివరిన ఒక 3.5 ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ 2 గీతలని ఇలా పట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా పెట్టుకొని మన నడుము ఉంటుంది కాండి, మనకి ఎంత వచ్చేసిందో చూసుకొని ఇప్పుడు మనకి చంక భాగం తీసుకున్నాం కానీ చంక భాగం కాంచి గీత తీసుకున్నాక ఆ గీత చక్కగా ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోవాలండి. లాగినట్టు కొంచెమే లాగండి, మరీ లాగిన అవసరం లేదు. లాగినట్టు పట్టుకొని అగో ఫస్ట్ గీత ఉంది కండి, మనం జాయింట్ కోసం ఒక గీత గీసుకుంటాం కదా, ఆ గీత కాంచి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇట్లా మనం నడుము కోసము ఒక గీత గీసుకోవాలి. మనకి ఇప్పుడు ఖర్చు కోసము 1.5 తీసుకుంటున్నా. మీకు ఎక్కువగా కావాలంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నాము. ఇప్పుడు మనకు వచ్చేసి ఖర్చు అండి. ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్ భాగం తీసుకోవాలండి. మనకి నెక్ భాగం తీసుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీరు చిన్న సైజు బ్లౌజ్లా పెద్ద సైజు బ్లౌజ్లా అని చూసి అండ్ నెక్ వెడల్పుని బట్టి కూడా తీసుకోవాలండి. మనం డీప్ నెక్కా లేకపోతే అని చూసుకొని మనం నెక్ వెడల్పు తీసుకోవాలండి. దానికోసం మనం చిన్న సైజు బ్లౌజులు పెద్ద సైజులు తీసుకోవాలండి. 30 ఇంచులు, 29 అండ్ 28 ఇవి చిన్న సైజు బ్లౌజుల కిందికి వస్తాయండి. అదేవిధంగా పెద్ద సైజు బ్లౌజులు అయితేనేమో 30కి పైగా ఉండాలండి. 31 అండ్ 32 అండ్ 33 ఇవి ఏ సైజు బ్లౌజులు అంటే పెద్ద సైజు బ్లౌజులు అండి. మనం ఇలా గుర్తు పెట్టేసుకొని నెక్కుని తీసుకుంటే పర్ఫెక్ట్గా గోడలు కనుక జారకుండా ఉంటాయండి. ఇప్పుడు 28, 29 చిన్న సైజు బ్లౌజులు కాండి, 30, 29, 28 ఈ చిన్న సైజు బ్లౌజులు కాండి. మన చిన్న సైజు బ్లౌజ్కి వచ్చేస్తేనేమో 2 ఇంచెస్ తీసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజులు అయితేనేమో 2.5 ఇంచెస్ తీసుకోవాలండి. అదేవిధంగా డీప్ నెక్ బ్లౌజులకి డీప్ నెక్ బ్లౌజులకి కూడలు జారకుండా మనం అటు ఇటు సరి చేసుకుంటే సరిపోతుందండి. అది ఎలా అంటే 9 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే 10, 11, 12 ఇలా ఉన్నాయన్నీ డీప్ నెక్ బ్లౌజులు అండి. ఇలా ఉన్నప్పుడు మనకి షోల్డరు కొంచెం 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కాకపోతే మనకి గోడలు ఒకవేళ ఉబ్బెత్తుగా ఉంటే అండి అప్పుడు ఒక 1/2 ఇంచు గ్యాప్ 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. ఉబ్బెత్తుగా లేకపోతే మనం 2 ఇంచెసే తీసుకోవాలి. కాకపోతే ఈ బ్లౌజు వాళ్ళకి నాకు ఉబ్బెత్తుగా ఉంది అని చెప్పారు కాబట్టి నేను ఒక 1/2 ఇంచు తీసుకుంటున్నాను. మనకి షోల్డర్ జాయింట్ కోసం ఏ సైజు వరకైనా సరే అండి, చిన్న సైజు బ్లౌజులు అయినా సరే పెద్ద సైజు 3 ఇంచెస్ అండి. ఎవరికి ఏ సైజు వరకైనా 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసుకున్న తర్వాత అదేవిధంగా చంక భాగానికి ఒక గీత గీసుకున్నాం కదా, ఇటువైపు కూడా 5.5 ఇంచులు తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాము. ఇలా స్ట్రైట్గా ఎందుకండి ఇప్పుడు చంక భాగంలో 2 గీతలకు మధ్యలో ఒక డాట్ పెట్టుకుందాము. లోతు తీసుకోవడానికండి ఆ డాటు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని మనకి ఇప్పుడు ఇది ఒక విధంగా గుర్తు పెట్టుకోండి. చిన్న సైజు బ్లౌజులకైతేనేమో 1.5, అదేవిధంగా పెద్ద సైజు బ్లౌజులకైతేనేమో 1.5 అండి. ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. చిన్న సైజు బ్లౌజులు అయితేనేమో 1.5, పెద్ద సైజు బ్లౌజులు అయితేనేమో 1.5.
30కి పైగా ఉన్నాయి అన్నీ. 31, 32, 33 ఇలా ఎంత ఉన్నా సరే అండి 1.5 తీసుకుంటే సరిపోతుంది. 29, 28, 28కి చిన్న సైజు బ్లౌజులు కాబట్టి 1.25 తీసుకోవాలండి. నేనైతే 1.25 తీసుకున్నాను. ఈ సైజు మనకు 30 సైజు కాబట్టి 1.25. మనం ఇదే విధంగా ఇలా ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది బిజినెసర్కి. ఇలా పెట్టేసుకొని మనం డాట్ ఉంది కానీ ఆ డాట్కి పెట్టుకుంటా ఈ కర్వ్ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి. ఇట్లా ఒక లైన్ గీసుకుందాము. ఇలా గీసుకున్న తర్వాత మనకి చూసారా ఎలా రౌండ్గా వచ్చిందో కర్వ్ స్కేల్ తోటి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం కరెక్ట్గా వచ్చిందో చూసుకుందామండి. అది ఎలా చూసుకోవాలంటే మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు టేప్తో కొలుచుకుందామండి ఎంత వచ్చిందో అని. షోల్డర్ జాయింట్ ఉంది కాండి, ఆ జాయింట్ కాంచి ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ పట్టుకోవాలండి. మనకి ఎంత వచ్చేసింది? 8 ఇంచులు. అదే 8 ఇంచులు ఇక్కడ మనకి వచ్చిందో రాలేదో చూసుకుందామండి. ఇలా కొలుచుకోవడానికి 8 ఇంచుల్ని మనం చేతులు జాయింట్ చేసుకుంటాం కానీ ఖర్చు కోసం చంక భాగంతో ఇలా కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని కొలుచుకుందామండి. ఇలా ఇది ఇక్కడ నుంచి పట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చూద్దాం ఎంత వచ్చిందో. ఇది మన షోల్డర్ జాయింట్ ఇందాక కొలుచుకోలేదు కానీ షోల్డర్ జాయింట్ లేకుండా కొలుచుకున్నాం కదా జాకెట్ నుంచి. ఇప్పుడు అది వదిలేసి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత వచ్చేసింది? నాకైతే 8, ఒక గీత ఎక్కువ వచ్చిందండి. పర్వాలేదు, ఒక గీత తక్కువ వచ్చినా పర్వాలేదు, ఎక్కువ వచ్చినా పర్వాలేదండి. ఇప్పుడు మనకి గీసుకున్న విధంగా సరిపోయింది కదా. ఇలా చూసుకున్న తర్వాత నెక్ వెడల్పు ఎంత వచ్చేసి 1.25. 1.25కి మన కింది వైపున అండి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు 2.25 కదండి, 2.25 తీసుకోవచ్చు. లేకపోతే 2.25కి ఇప్పుడు మనం కొలుచుకున్న దానికి 1 ఇంచ్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. తగ్గించుకొని మాకు డీప్ ఎక్కువగా కావాలనుకుంటే మనం నెక్ వెడల్పుకి ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ లేదా 30 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాము. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోవాలండి. కర్వ్ స్కేల్ తీసుకోండి, రౌండ్గా వస్తుందండి. ఇలా తీసుకుంటే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా గీసుకోవాలి. చూసారా ఎంత నీట్గా రౌండ్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం నెక్ వెడల్పు మనకి సరిపోయిందో సరిపోలేదో చూసుకుందామండి. ఆది బ్లౌజ్ తోటి ఆది బ్లౌజ్ ఇలా తీసేసుకొని షోల్డర్ జాయింట్ ఉంటుంది కాండి, ఈ 2 జాయింట్లు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మన షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉంచుకున్నామండి. అది వదిలేసుకొని ఇప్పుడు ఇదే లైన్ మీద స్ట్రైట్గా పెట్టుకోవాలండి. చూసారా మనకి సరిపోని వచ్చింది కాండి. ఇలా చూసుకుంటే చాలండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వచ్చిన దాన్ని. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నేను చెప్తానండి, తప్పకుండా కామెంట్ చేస్తానండి. ప్లీజ్ నా వీడియోని ముందుకు నడిపించండి. నేను ఇప్పుడే బ్యాక్ నెక్ కట్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఖర్చు కోసము గీత గీసుకుందాం కండి. ఆ గీత కాంచి ఇలా హోల్డింగ్ చేసుకొని ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత మనకి ఒక లైన్కి చూడండి, ఇప్పుడు మలిచిన తర్వాత ఒక గీత పడ్డది కాండి. ఆ గీత మీద ఇలా స్ట్రైట్గా గీసుకుందామండి. బ్యాక్ డాట్ కోసం అండి అవి. ఇలా తీసుకున్న తర్వాత మనకి చిన్న సైజు బ్లౌజులు అయితేనేమో 14 ఇంచుల కన్నా తక్కువ ఉంటే అది మనకి చిన్నది సైజు. అప్పుడు మనకి 13 ఇంచులు అలా వచ్చిందనుకో 3.25 తీసుకోవాలండి. అదే ఖర్చులతో కలిపి మనకి 15 ఇంచులు 14 ఇంచులన్నర అలా వస్తేనేమో 4 ఇంచులు తీసుకోవాలి.
అదేవిధంగా 14 ఇంచుల కన్నా 15 ఇంచుల కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఎంత తీసుకోవాలి, 4.5 తీసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఇది 15 ఇంచులు వచ్చింది కాబట్టి నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చుతో కలిపి. ఇలా గీసుకున్న తర్వాత బ్యాక్ డాట్ కోసం మనం 1 ఇంచ్ తీసుకున్నామండి. ఆ 1 ఇంచుని ఇలా ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఇట్లా అటు ఒక హాఫ్, ఇటు ఒక హాఫ్ ఇంచు. 1 ఇంచ్ అయిపోయిందిగా అండి. వచ్చిన దాన్ని ఇలా ఒక లైన్ గీసుకుందాము, అటు సైడ్ కూడా ఒక లైన్ గీసుకుందాము. మన బ్యాక్ డాట్స్ వచ్చేసాయండి. ఇలా మనకు మార్కింగ్ అటువైపు కనిపించదు కానీ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్కి మంచిగా కుదరాలంటే మనం రబ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఖర్చు కోసం కూడా అటువైపు కనిపించడానికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అటు ఖర్చు కోసం మనకు గుర్తించడం కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారుగా డ్రాయింగ్ ఎలా పడ్డదో అటు మన స్ట్రైట్గా ఒక లైన్ పడ్డది. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా మనకి కొలతలు అవసరం లేకుండా మంచిగా డాట్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఇప్పుడు నడుము కొంచెం మనకి కిందికి ఉండకుండా ఒక హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే సరిపోతుందండి. టక్స్ కోసం మనం ఒకటి ఇచ్చాం కదా, అక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీసుకొని కట్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు కట్ చేసుకోవడం లేదండి, మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటానండి. మీరైతే తప్పకుండా మర్చిపోకుండా కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఇలా హాఫ్ ఇంచు తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడం అయితే చూసారుగా అండి. ఈ విధంగా మనకి డాట్స్ రబ్ చేసుకోవడం వల్ల ఇలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుందండి. నేను నెక్ అయితే ఇప్పుడే కట్ చేసుకోవడం లేదండి, నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాను. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.